వెల్కమ్ టు జెహోషమ్మా మినిస్ట్రీస్. ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మరి ఒకసారి ఆయన ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి లెక్కలేని వేలాది వందనాలు చెల్లించుకుందాం. వాక్య భాగంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ వందనాలు, స్తోత్రములు తండ్రి. మీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. నీ వాక్కుని తండ్రి మా నోటిపై ఉంచి తండ్రి అనేక మందికి తండ్రి వెదజల్లుట కృప చూపించమని అడుగుచున్నాను తండ్రి. నన్ను మరుగుపరిచి తండ్రి నేను నీవే సమస్తమైన ఘనత మహిమ వహించమని, పరిశుద్ధ మమ్మల్ని మార్చుకోవడానికి తండ్రి మాకు జ్ఞానాన్ని దయచేయమని, అయ్యా పరిశుద్ధ మేము వినిచున్న వాక్యాన్ని బట్టి అనుసరించి నడుచుకోవడానికి కృప చూపించమని, అజ్ఞానం తీసివేసి మీ జ్ఞానంతో నడిపించమని సమస్తం నుండి చేతులకు అప్పగించుకుంటూ పరిశుద్ధమైన యేసే పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్య భాగం పరిత్యాగ పత్రిక. పరిత్యాగ పత్రిక అంటే ఏంటి? విడాకుల పత్రిక. విడాకుల పత్రిక గురించి దేవుడు ధ్యానించమని ఆదేశించి అన్నాడు గనుక దీని గురించి తెలుసుకుందాం. అసలు పరిత్యాగ పత్రిక అనేది ఏ విధంగా చెప్పబడిందో ఆలోచించడానికి ప్రయత్నిద్దాం. క్రైస్తవుల్లో చాలా మందిలో ఈ విడాకులు అనేది చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటది. దేవుణ్ణి ఎరిగిన వారే కాక దేవుణ్ణి ఎరిగిన క్రైస్తవులు కూడా అనేక మంది ఈ విడాకుల విషయంలో చాలా ముందంజలో ఉంటారు. పెళ్ళై ఇంకా నెల కూడా తిరగదు, భార్యాభర్తలు ఇంకా ఒకరినొకరు సరిగా అర్థం చేసుకోరు. అయినా సరే వాళ్ళకి మాట పట్టింపులు వచ్చి నన్ను అతను ఇలా అన్నాడు, లేకపోతే నన్ను ఆమె అలాగన్నదో అని ఏదో ఒకటి చెప్పి విడాకులు తీసుకోవడం అనేది ఈ కాలంలో సర్వసాధారణంగానే మనం చూస్తున్నాం. కానీ క్రైస్తవుల్లో అది ఎక్కువగా ఉండడం అనేది బాధాకరమే. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే విడాకులు రావడానికి ఎక్కువగా సహాయపడేది పేరెంట్సే. దీన్ని కూడా మనం చాలా ఎక్కువగా ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే నేను నా కుమారుడు నా కుమార్తెను చాలా గారాభంగా పెంచుకున్నాను. నా కూతుర్ని ఎంత మాట అంటారా, నా కొడుకుని ఎంత మాట అంటారా, వీల్లేదు వెంటనే బయలుదేరి వచ్చాయమ్మా అని వాళ్లే ప్రోత్సహించి పిల్లలకు చేసిన గారాభం వలన వాళ్లే దగ్గరుండి పెళ్లి యొక్క సంబంధాన్ని చెడగొట్టే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటది. వాళ్లే దాన్ని ఎంకరేజ్ చేస్తూ కనబడుతూ ఉంటారు. ఈ కాలంలో బుద్ధి చెప్పవలసిన పేరెంట్సే బుద్ధి చెడి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు కదా. ఇది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం. పేరెంట్స్ దేవుడి యొక్క గుణగణాలని వాళ్ళు అలవర్చుకొని వాళ్ళు నేర్చుకుని అదే విషయాన్ని పిల్లలకి చెప్పబోయి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు పిల్లల్ని కూడా చెడగొట్టే విధంగా పేరెంట్సే ఉంటున్నారు ఈ కాలంలో. ఇక్కడ చాలా రకరకాలైన కారణాలు వీళ్ళ మధ్య ఉంటూ ఉంటాయి కదా. కట్నం సరిగ్గా అందలేదనో, నా కొడుక్కి సరిగా అన్నం వండి పెడతలేదనో, నా కూతురికి సరిగా నగలు కొనట్లేదనో, నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకోవట్లేదనో, నా కూతుర్ని ఈ మాట అన్నాడనో, నా కొడుకు నా మాట ఆ పిల్ల ఈ మాట అన్నదే. ఇలా రకరకాల కారణాల వలన విడాకులు తీసుకోవడం అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. కేవలం ఈ విడాకులు తీసుకోవడం అనేది చాలా విషయాల్లో మాట పట్టింపుల దగ్గరే చాలాసార్లు విడాకులు అనేది జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం క్రైస్తవులుగా పిలువబడుతున్నప్పుడు, క్రైస్తవత్వం మనలో ఉన్నప్పుడు మనం దేవుని యొక్క లక్షణాలను పుణికిపుచ్చుకోవలసిన మనమే దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించడం అనేది కరెక్ట్ కాదు కదా. దేవుడు ఇజ్రాయేలీయులు అనేకమైన సార్లు ఆయన్ని వ్యతిరేకించిన, ఇజ్రాయేలీయులు ఎన్నోసార్లు ఆయన్ని వ్యతిరేకించి ఆయనకి ఇష్టం లేని పనుల విషయంలో ఎంతగానో మునిగిపోయినా సరే దేవుడు వాళ్ళని తిరిగి ఆదరించడం అనేది మనం చాలాసార్లు చూస్తాం. ఆయన దీర్ఘశాంతం గలవాడు కనుక ఆయన పనిచేస్తున్నాడు. మరి దేవుడు కలిగిన లక్షణాలను కలిగి ఉండవలసిన క్రైస్తవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అదే దీర్ఘశాంతం వాడికి ఉంటుందా? ఆ ఉండకే పరిత్యాగ పత్రిక అనేది మధ్యలోనికి వస్తుంది. అందుకనే దేవుడు పరిత్యాగ పత్రిక అనే విషయాన్ని గురించి ధ్యానించమని చెప్తున్నాడు. ఈ పరిత్యాగ పత్రిక అనే దాని గురించి మనం చర్చించుకునే ముందు, దాని గురించి ధ్యానించే ముందు మనకున్న మిడిమిడి జ్ఞానం అది సరిపోదు. మరి మనం దాన్ని అర్థం చేసుకోవాలంటే దేన్ని ఆశ్రయించాలి? ఖచ్చితంగా వాక్యాన్ని ఆశ్రయించాలి. వాక్యాన్ని ఆశ్రయించినప్పుడే
దాన్ని కరెక్ట్ స్టాండర్డ్ ఏంటో మనకు అర్థమవుతుంది, లేకపోతే అది అర్థం కాదు. దేవుడు ఈ పరిత్యాగ పత్రిక గురించి ఏం చెప్తున్నాడు అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం, సరేనా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 31వ వచనం నుండి 32వ వచనం వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 31, 32. తన భార్యను విడనాడువాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యవలనని చెప్పబడి ఉన్నది కదా. ఇక్కడ యేసు ప్రభుల వారే మాట్లాడుతున్నారు. ఆయన ఏమని చెప్తున్నాడు? 31వ వచనంలో తన భార్యను విడనాడువాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వవలనని చెప్పబడి ఉన్నది కదా అని పరిసయ్యులతోని అంటున్నాడు. ఎందుకని మాట అంటున్నాడు? ఎందుకంటే పరిసయ్యులు తీసుకొచ్చే పాయింట్ ఎక్కడి నుంచి? గ్రంథంలోంచే తీసుకొస్తారు, ధర్మశాస్త్రంలోంచే వాళ్ళు తీసుకొచ్చి ఆ పాయింట్స్ని తీసుకొచ్చి ఆయన ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు కదా. అందుకనే ఆయన ఆ పాయింట్ చెప్తున్నాడు. ఆయన ఏ పాయింట్ చెప్తున్నాడు? ఒకవేళ నువ్వు నీ భార్యను విడనాడాలి అని నువ్వు అనుకుంటే గనక నువ్వు పరిత్యాగ పత్రిక ఇవ్వాలి కదా అని రాయబడి ఉందని ఆయనే గుర్తు చేస్తున్నాడు. కానీ ఆయన నెక్స్ట్ వచనంలో ఆయన మాట్లాడుతూ ఏమని అంటున్నాడంటే, ఎవరు? సాక్షాత్తు దేవుడే, యేసు ప్రభుల వారే. ఆయన చెప్పే మాట ఏంటి నెక్స్ట్ వచనంలో? నేను మీతో చెప్పున్నదేమనగా, సరే ఈ వాక్యం ఇట్లా ఉంది కదా, నేను మీతో చెప్పేది ఏంటంటే ఆ వాక్యం గురించి వేరొక సందర్భంలో యేసుక్రీస్తుల వారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన ఏమనంటాడో, మీలో ఉన్న కఠినత్వాన్ని బట్టే మోషే ఆ విధంగా రాయడం జరిగింది కానీ మొదటి నుంచి అట్టి రీతిగా లేదు అనేది యేసు ప్రభుల వారు క్లారిటీ ఇస్తాడు. ఇప్పుడు 32వ వచనంలో ఇక్కడ ఏమని చెప్తున్నాడు? నేను మీతో చెప్పినదేమనగా వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు. విడనాడబడిన దానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు అని ఉంది కదా. ఎవరైతే ఈ పరిత్యాగ పత్రికను ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళు తన భార్యని ఏం చేస్తున్నారంట? వ్యభిచారిణిగా చేయుచున్నారు అని చాలా కఠినంగా రాయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే పరిత్యాగ పత్రిక తీసుకుని వచ్చి సపరేట్గా ఉంటున్న వ్యక్తిని ఎవరైనా ఒక అతను తనను పెళ్లి చేసుకుంటే కనుక అతను కూడా ఏం చేస్తున్నాడంట? వ్యభిచరిస్తున్నాడు అని చాలా కఠినంగా రాయబడి ఉంది. దేవుడు ఎందుకు ఇంత కఠినమైన మాటలు వాడాడో మనం అర్థం చేసుకోవాలి. దానిలో ఉన్న సీరియస్నెస్ ఏంటో అది మనం అర్థం చేసుకోవాలి. ఇది ఒక వ్యక్తులకు సంబంధించిన విషయమే కాదు, ఇది ఒక సొసైటీకి సంబంధించిన విషయం అని దేవుడు దాన్ని గుర్తు చేస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ వచనాల్లో మీరు చదువుకుంటూ వెళ్తుంటే కనుక పాత నిబంధనలో చెప్పబడింది ఏంటి, దాని అసలైన అర్థం ఏంటి అనేది ఆ నెక్స్ట్ వచనంలో చెప్పడం జరుగుతూ ఉంటది. మీరు అధ్యాయంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చదువుకుంటున్నట్లయితే కానీ మీకు అర్థమవుతూ ఉంటది. ఓకే, అంటే ఇప్పుడు దేవుడు ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి? పరిత్యాగ పత్రిక అనేది వద్దు అని చెప్తున్నాడు ఆయన. అదేంటండి ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, వ్యభిచార కారణము కాక అని చెప్తున్నాడు కదా, దేవుడే డైరెక్ట్గా చెప్తున్నాడు కదా అని మనమే క్వశ్చన్ చేసుకోవచ్చు, లేకపోతే మన క్వశ్చన్ వచ్చి ఉండొచ్చు. కానీ దానికి మనం చెక్ చేయవలసింది ఏంటి? దేవుని యొక్క ప్రవర్తన అనేది మనం చెక్ చేయాలి. ఎందుకు? ఆయనకి ఇష్టం లేదు అసలు పరిత్యాగ పత్రిక అనేది, ఆయనకి ఇష్టం లేదు. సో ఆయన దాన్ని అలౌ చేయడు. మరి ఈ వ్యభిచార కారణం అనేది ఎందుకు కారణం చెప్పాడు ఆయన? దాన్ని కూడా ఆయన ఒకవేళ వ్యభిచార కారణం అనేది దేవుడు ఒక పాయింట్ అడ్డం పెట్టుకుంటే ఈరోజు మనం ఎవరైనా రక్షింపబడి ఉండేవాళ్ళమా? మనకి ఎవరికైనా రక్షణ వచ్చి ఉండేదా? అది కూడా మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇర్మియా గ్రంథంలో 3వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి వేరొకన పురుషునిదైన తరువాత అతడు ఆమె యొద్దకు తిరిగి చేరునా? అలాగు జరుగు దేశం బహుగా పవిత్రమవును కదా. చూసారా, ఇక్కడ ఇద్దరు వ్యక్తుల వల్ల సొసైటీలో చేంజ్ వస్తుంది అనేది దేవుడు చెప్తున్నాడు. అంటే దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి?
పరిత్యజించొద్దు అనేది ఆయన ఉద్దేశం. ఒకవేళ పరిత్యజిస్తే ఏమవుతుంది? దేశం పాడవుతుంది కదా. ఒకడు చేసిన పనిని చూసి ఇంకొకటి అలవాటు చేసుకుంటాడు కదా. ఆయన ఉద్దేశం ఏంటో మనం గమనించాలి. అసలు పరిత్యాగం అనేదే వద్దు అనేది ఆయన చెప్తున్నాడు. ఆయన చెప్తూ అయినా సరే నీవు అనేకులైన విటకాంటతో వ్యభిచారం చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇది ఎవరికి రాస్తున్నాడు? ఇజ్రాయేలు ప్రజలకి దేవుడు ఆయన మాటని ప్రవక్త ద్వారా చెప్తూ ఆయన ఈ విధంగా అంటున్నాడు, మీరు ఈ విధంగా చెడి ఉన్నారు, అయినా సరే తిరిగి నా యొద్దకు రండి అని చెప్తున్నాడు. అది ఆయన ప్రేమను సూచిస్తుంది. ఆయన ప్రేమని, ఆయన దీర్ఘశాంతాన్ని సూచిస్తుంది. కనుక మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి? పరిత్యాగ పత్రిక అనేది వద్దు. ఎందుకు? దేవుడిచ్చిన ప్రేమను కలిగి ఉండండి అనేది ఆయన చెప్తున్నాడు. ఆయన ఎప్పుడైనా పరిత్యాగ పత్రికను ఇచ్చాడా దేవుడు? లేదు కదా. ఆయన ఇస్తే మనం అందరూ రక్షణ పొంది ఉండేవాళ్ళమా? మనకు రక్షణ అనేదే ఉండదు. అందుకనే ప్రవక్త అయిన హోషియా జీవితంలో కూడా ఇది జరిగింది. ఎందుకు జరిగింది ఇలాగా? దేవుడే చేసుకోమని చెప్పాడు. ఒక వ్యభిచారిని నువ్వు చేసుకోమని చెప్పాడు ఆయన. తను పెళ్లి చేసుకుని వేరొక వ్యక్తితో గడిపిన తర్వాత కూడా తిరిగి ఆమెను తెచ్చుకోమని దేవుడు హోషియా ప్రవక్తకి చెప్పాడు. ఎందుకు? అక్కడున్న జనాంగానికి దేవుని యొక్క ప్రేమ ఏంటో తెలియజేయడానికి ఆయన పనిచేశాడు. హోషియా ప్రవక్త కూడా అదే పని చేశాడు. పెళ్లి చేసుకుని తిరిగి ప్రేమించడం జరిగింది. దేవుడి యొక్క ప్రేమను మనం అక్కడ గమనించాల్సి వస్తుంది. అంతేకాదు ఆయన ఇప్పుడు ఇంత సీరియస్ గా దేవుడు ఒక వ్యభిచారిణిగా చేయబడుతున్నారు, వ్యభిచారులు అవుతున్నారు, వ్యభిచారం చేస్తున్నారు అని ఎందుకు ఇంత కఠినమైన మాటలు ఆయన వాడుతున్నాడు? అయినా సరే ఇంత కఠినంగా ఆయన విషయాలను చెప్తున్నా సరే ఎందుకు జనాలు ఇంకా వ్యభిచారకారంలో పడడానికే ప్రయత్నిస్తున్నారు అంటే ఇంకా ఏదో ప్రాబ్లం ఉంది. మేబీ ఈక్వాలిటీ అయి ఉండొచ్చు కదా. ఈక్వాలిటీ అనే ఇష్యూ కూడా వస్తుంది. నేను నీకంటే తక్కువ కాదని భర్త అంటాడో, నేను కూడా నీకంటే ఏం తక్కువ కాదని భార్య అంటూ ఉంటుంది కదా. వాళ్ళలో ఈక్వాలిటీ కోసం ప్రయత్నించే ప్రయత్నాల్లో ఈగోలు దెబ్బతిని పరిత్యాగ పత్రికను తీసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కదా. దేవుడు ఇంత కఠినంగా చెప్తున్న మాటలు, దేవుని యొక్క బుద్ధి ఏంటో మనం తెలుసుకొని కూడా ఇంకా మనం ఎందుకు పాటించట్లేదంటే మనకి ఈగో దెబ్బతింటుంది కదా. నేను ఎక్కడో తక్కువ అని స్త్రీ భావించుకుంటూ మొగుడిని అణిచేయాలని స్త్రీ చూస్తూ ఉంటే, నాకన్నా తక్కువ అని పురుషుడు చూసి తొక్కేసి తను అజమాయిషి చలాయించాలని పురుషుడు చూస్తూ ఉంటాడు కదా. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఈక్వాలిటీ అనే విషయంలో ప్రాబ్లం వస్తుంది. దేవుడికి ఎక్కడన్నా ఈమె తక్కువ లేకపోతే ఇతను ఎక్కువ అనేది ఏమన్నా ఉందా? ఎక్కడన్నా ఆయన ప్రదర్శించి ఉన్నాడా? అది కూడా చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 2వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుకున్నట్లయితే మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి. నేను 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం చదువుతాను. దేవుడు సృష్టి ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసెను. దేవుడు సృష్టి చేసేటప్పుడంట పురుషునిగా స్త్రీనిగాను చేసెను. నరుణ్ణి సృష్టించేటప్పుడు పురుషునిగాను స్త్రీనిగాను ఆయన సృజించడం జరిగింది. ఆయన వాక్యంలో మనం ఆదికాండంలో చూసినట్లయితే మనకు అర్థమవుతూ ఉంటది కదా. వాళ్ళని చేసేటప్పుడు పురుషునిగాను స్త్రీనిగాను అని చేశాడు ఆయన. ఆయన దగ్గర ఏ భేదం లేదు, కానీ మనకి భేదం వస్తుంది. ఏంటి? స్త్రీ అంటే తక్కువ, పురుషుడంటే ఎక్కువ. ఈ భేదం మనం చూపిస్తాం. అది యేసుక్రీస్తులు వారు వచ్చిన తర్వాత దాని గురించి ఆలోచించవలసిన పనే లేదు అసలు. ఎందుకు? ఆయనలో అందరూ సంపూర్ణులై ఉన్నారు అనేది కూడా మనకు తెలుసు కదా. ఇప్పుడు భేదం మనకి ఎందుకు కనబడుతుంది? మరి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27, 28 వచనాల్లో చూసినట్లయితే, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు.
ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. దేవునిలో ప్రవేశించిన తర్వాత ఆయన యందు మనం అందరం సంపూర్ణమై ఉన్నాం గనుక, ఆయన్ని మనం ధరించుకొని ఉన్నాం గనుక, ఆయన లక్షణాలు మనం కలిగి ఉంటాం గనుక, నీవు నీ తోటి సహోదరుని గాని నీవు తక్కువగా చూడక ఘనముగా ఎంచుకోమని దేవుడు చెప్తున్నాడు కదా. సంఘంలో ఉన్న ఎదుటి వ్యక్తులు నేను ఘనంగా ఎంచుకోవాలంటే సంఘంలో ఓన్లీ పురుషులే ఉంటారా? స్త్రీలు కూడా ఉంటారు కదా. వాళ్ళని కూడా దేవుడు సృష్టించాడు, వాళ్ళకి పని అప్పగిస్తాడు. వాళ్ళలో కూడా అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. బైబిల్లో కూడా చాలా మంది ప్రవక్తలను చూస్తాం. బైబిల్లో కూడా చాలా మంది సేవ చేసిన వాళ్ళ స్త్రీలను చూస్తాం. కానీ ఇక్కడ వ్యత్యాసం అయితే వచ్చింది. అంటే ఈక్వాలిటీలో దెబ్బతినడం వల్ల కూడా పరిత్యాగ పత్రిక అనేది రావడానికి అవకాశం ఉంది. ఆయనకి ఏ ప్రాబ్లం లేదు, ఇతను ఎక్కువ ఈమె తక్కువ అని ఆయనకైతే ప్రాబ్లమ్స్ ఏమి లేవు. ఆయన అందరినీ సమముగానే పార్షియాలిటీ లేకుండానే ప్రేమించే వ్యక్తి ఆయన కదా. కానీ మనకు మాత్రం ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? దేవుడు కుటుంబం అనే ఒక ఇన్స్టిట్యూషన్ ని క్రియేట్ చేసి అందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. ఏ ఒక్కరైనా వాళ్ళ రెస్పాన్సిబిలిటీని మిస్ చేస్తే గనక ఆ కుటుంబం అస్తవ్యస్తంగా ఉండే అవకాశం ఉంది కదా. పురుషుడికేమో నీవు సంరక్షించాలి, నీవు పోషించాలి, నువ్వు నీ భార్యని బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకోవాలని దేవుడు అతనికి ఆజ్ఞ ఇస్తే, స్త్రీకేమో నీ కుటుంబాన్ని నువ్వు దేవునిలో కట్టాలి, నీ కుటుంబ వ్యవస్థనంతటినీ సరి చేసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలని ఇలాగా పురుషుడికి స్త్రీకి దేవుడు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చాడు. దాని ప్రకారం వాళ్ళు నడుచుకుంటే అంత బాగానే ఉంటది. కానీ ఇక్కడ ఇంట్లో వంట చేసి పెట్టడానికి, పిల్లల్ని చూసుకోవడానికి ఆడ పనులు చేస్తుంది, కానీ ఆవిడ తక్కువ కాదు. నువ్వు బయటికి వెళ్ళి సంపాదించుకొస్తున్నావు కదా అని నువ్వు ఎక్కువ కాదు. నువ్వు బయటికి వెళ్ళి సంపాదించుకుని వచ్చి నువ్వు డబ్బులు ఇంట్లో ఇచ్చి ఆవిడ వంట చేసి పెట్టకపోతే నువ్వేం చేసుకుంటావు డబ్బులు? ఒకవేళ స్త్రీ నేను ఎక్కువ అని భావిస్తే ఆయన డబ్బులు లేకుండా పోతే నువ్వేం చేస్తావు ఇంటికాడ? ఎవరి రెస్పాన్సిబిలిటీ వాళ్ళు పాటిస్తే అంత బాగానే ఉంటది. ఇందులో ఒకరు తక్కువ అని లేదు, ఒకరు ఎక్కువ అని లేదు. ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంది. ఈక్వాలిటీ అనే పాయింట్ అక్కడ రావడానికి మనం ఆలోచించకూడదు. ఎందుకంటే మన అందరంలో క్రీస్తులో ఉన్నాం గనక మనందరము ఆయన యందు సంపూర్ణమై ఉన్నాం. ఎవరు ఒకరు తక్కువ అని కాదు, ఒకరు ఎక్కువ అని కాదు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం నుంచి 21వ వచనం వరకు చదువుకున్నట్లయితే, కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18 నుంచి 21 వరకు చదువుకున్నట్లయితే, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇదే ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. ఇలా కుటుంబ వ్యవస్థ గురించి ఈ వచనంలో చెప్పడం జరిగింది. ఇక్కడ భార్యలకి మీ భర్తలకు విధేయులై ఉండండి అని చెప్తున్నాడు. భర్తలకు ఏమని చెప్తున్నాడు? మీ భార్యల్ని నిష్ఠూర పెట్టకుండా వాళ్ళని ప్రేమించండి అని చెప్తున్నాడు. అంటే అక్కడ భార్యకు ఉండే నీడేంటి? భార్య కోరుకునేది ఏంటి? ఆ సంరక్షణ, ఆ ప్రేమ భార్య కోరుకుంటారు కనుక దేవుడు చెప్తున్నాడు, మీ భార్యలను ప్రేమించండి, వాళ్ళని సంరక్షించండి అని చెప్తున్నాడు. భర్త కోరుకునేది ఏంటి? విధేయత కలిగి ఉండే స్త్రీ నాకు కావాలని కోరుకుంటున్నాడు కనుక ఆయన విధేయత కలిగి ఉండాలని చెప్తున్నాడు. అలాగే ఒక ఇన్స్టిట్యూషన్ లో కొన్ని రూల్స్ ని పెట్టి ఆయన ఒక ఫ్యామిలీని డిజైన్ చేస్తే ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్ని వదిలేసి మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు డామినేట్ చేసుకోవడానికి పోటీ పడుతున్నాం. నీకు విధేయత కలిగి ఉండాలి, నీ భార్య నీకు విధేయత కలిగి ఉండాలంటే నువ్వేం చేయాలి? దేవుడు తన సంఘాన్ని ఏ విధంగా ప్రేమించాడో ఆ విధంగా నువ్వు ప్రేమించాలి కదా. నువ్వు ప్రేమించకుండా నీ భార్య నీకు లొంగిపోయి విధేయత కలిగి ఉండాలి అంటే అది ఎలా కుదురుతుంది? ఫస్ట్ నీకు నువ్వు క్వశ్చన్ చేసుకోవాలి కదా. దేవుడు ప్రేమించినట్లుగా సంఘాన్ని దేవుడు ఏ విధంగా అయితే ప్రేమిస్తున్నాడో ఆ విధంగా నువ్వు ప్రేమించగలుగుతున్నావు ఫస్ట్. ఆ తర్వాతే నీ భార్య విషయంలో నువ్వు ఆలోచించు, తన దగ్గర నుంచి నువ్వు పొందుకోవాల్సిన విషయంలో ఆలోచించు. అదేవిధంగా భార్యలు కూడా మీ భర్తలకి వాళ్ళని రూల్ చేయాలని మీరు ప్రయత్నించకుండా దేవుడు చిత్త ప్రకారం ఏదైతే కరెక్టో అది ఆలోచించాలని ఉద్దేశం కలిగి అట్రీతిగా ఉంటే ఆ తర్వాత
వాళ్ళు మిమ్మల్ని ప్రేమించాలని మీరు ఎందుకు అనుకోరు? మ్యూచువల్ గా ఈ అండర్స్టాండింగ్ ఉంటే, మ్యూచువల్ గా దేవుడి దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఈ ఇష్యూస్ సాల్వ్ అవుతాయి. పరిత్యాగ పత్రిక అనే అవకాశం ఉండదు. అందుకనే దేవుడు ఏదైనా ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు, ఒక ప్రేమించడం విషయంలో కానీ, తోటి వ్యక్తుల విషయంలో కానీ, పరిత్యాగ పత్రిక విషయంలో కానీ ఏదైనా ఒక ఆజ్ఞ ఇస్తున్నాడంటే దాని అర్థం ఏంటి? అది చెడు క్రియ అయితే దాని జోలికి వెళ్ళకండి అని. అంతేగాని దానికి ఆల్టర్నేటివ్ వెతుక్కోమని కాదు ఆయన చెప్పేది. దాని జోలికి వెళ్ళొద్దు అని చెప్తున్నాడు ఆయన. అందుకనే కదా నేను బలిని కోరనానని చెప్తున్నాడు. ఆయనకి బలి ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ కాదు, హృదయాన్ని ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ ఆయనకి. అంతేగాని ఏదో తప్పు చేసి ఆ తప్పు సంబంధించిన బలి ఇవ్వడం అనేది ఆయన కోరుకోవట్లేదు. ఆయన మనసులో మార్పును కోరుకుంటున్నాడు. బేసిక్గా దేవుణ్ణి అనుసరించి నడుచుకుంటే పరిత్యాగ పత్రిక వరకు మనం వెళ్ళాం. కానీ మనం ఏం చేస్తాం? దేవుణ్ణి ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాస్తాడు. ఈ మందులు ఇలా 3 రోజులు వేసుకోండమ్మా, తర్వాత తగ్గిపోద్ది, ఒకవేళ ఏమన్నా ఇంకా తగ్గకపోతే ఎందుకు వచ్చి కలండి అంటాడు. నువ్వు ఆ టాబ్లెట్స్ వాడకుండా మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఇంకా తగ్గలేదన్నావు అనుకో, దాని అర్థం ఏంటి? అంటే ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ నువ్వు ఫాలో అవ్వకుండా నీ వ్యాధి తగ్గాలి అని నువ్వు అనుకోవడం అంటే అది బుద్ధి తక్కువే కదా. మనం ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే మనకు వ్యాధి తగ్గుతుంది. ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకుండా మనం తిరిగి మనం ఆత్మతో అదే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం అంటే దాని అర్థం ఏంటి? మనకు పిచ్చేమనుకుంటారు. దేవుడు కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి, మీకు ప్రాబ్లమ్స్ రావు. మనం ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వగానే ప్రాబ్లం వచ్చిందని దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటాం. సరే, పరిత్యాగ పత్రికను గురించి ఆలోచించేటప్పుడు దేవుడు భార్య భర్తల్ని ఏమని పిలుస్తున్నాడంటే జత పనివారు అని పిలుస్తున్నాడు. పరిత్యాగ పత్రికని వద్దు అని మనం నేర్చుకున్నాం. ఎందుకంటే దేవుడు వద్దు అంటున్నాడు. ఆయన కూడా ఎప్పుడు కూడా ఇజ్రాయేలీలు ఎంతగా తప్పిపోయినా సరే, మనం ఎంతగా తప్పిపోయినా సరే మనకి ఎప్పుడు ఆయన పరిత్యాగ పత్రిక ఇవ్వలేదు, మన వదిలేయాలని ఎప్పుడు ఆయన అనుకోలేదు. అది ఆయన మనస్తత్వం. ఆయన మనస్తత్వాన్ని కలిగి ఉండవలసిన బాధ్యత మనదే. ఇదొక విషయం. అయితే దేవుడు ఇద్దరు వ్యక్తుల్ని భార్య భర్తలుగా కలిపినప్పుడు ఆయన ఏమని చెప్తున్నాడంటే, మొదటి పాయింట్, వీరు జత పనివారు అని పిలుస్తున్నాడు. ఆయన జత పనివారు అని ఎందుకు పిలుస్తున్నాడు? ఆదికాండంలోకి వెళ్తే గనక ఆదికాండము 2వ అధ్యాయము 20వ వచనము 21వ వచనం చూసుకున్నట్లయితే, అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకు సమస్త భూజంతువులకు పేరు పెట్టెను. సృష్టి యావత్తు చేశాడు. యావత్తు చేసిన తర్వాత ఆదామును సృష్టించడం జరిగింది. ఆదాము చేసిన పనులు ఏంటంటే అన్నిటికీ పేర్లు పెట్టడం జరిగింది. అయినను ఆదాముకి పని అప్పగించాడు, ఆ పని చేస్తున్నాడు ఆదాము. అయినా సరే తనకి సహాయం అనేది దొరకట్లేదు సరిగా. అప్పుడు అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయెను. సాటి అయిన సహాయం లేదంట. ఎందులో? దేవుడిచ్చిన పనిలో అతనికి సాటి అయిన సహాయం లేదు గనుక ఆయన ఒక ఆలోచన చేశాడు. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామును గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకువచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరులలో నుండి తీయబడెను గనుక నారీ అనబడెను. అంటే అక్కడ దేవుడు ఏం చేశాడు? ఆదాముకు అప్పగింపబడిన ఆ పనిలో అతనికి సాటి అయిన సహాయం లేదు గనుక ఆయన ఏం చేశాడు? ఒక స్త్రీని సృష్టించడం జరిగింది. ఆ స్త్రీ ఇప్పుడు ఆదాముకి సాటి అయిన సహాయంగా ఉంటుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? జత పనివారు అని దేవుడు ఎందుకు చెప్తున్నాడు? నీవు వివాహ సంబంధంలోనికి వచ్చినప్పుడు దేవుని దృష్టిలో అది ఏ విధంగా ఉందంట? అంగీకారయోగ్యంగా ఉంది, బానే ఉంది. దేవుని దృష్టిలో నీవు ఆయన అప్పగింపబోయే పనిలో జత పనివారిగా ఉండబోతున్నావు అని ఆయన ఉద్దేశం. అది కదా, సాటి అయిన సహాయంగా ఉండబోతున్నారు అనే ఉద్దేశం అయింది. ఇది ఒక స్త్రీకి సంబంధించింది కాదు,
స్త్రీకి పురుషుడు ఏ విధంగానో, పురుషుడికి స్త్రీ ఏ విధంగానో వాళ్ళు ఒకరికొకరు సాటి అయిన సహాయకులుగా వాళ్ళు ఉంటారు. వాళ్ళు జత పని వారుగా పిలువపడతారు. దేవుడి ఉద్దేశం అదే కదా. దేవుడు ఆదామును సృష్టించి అతనికి ఇచ్చిన పనిలో సాటి అయిన సహాయంగా స్త్రీని సృష్టించడం జరిగింది కదా. ఇక్కడ అది మనం గమనించాలి. అలాగే 1 పేతురు 3వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే, 1 పేతురు 3వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే, అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో కూడా పాలివారై ఉన్నారని ఎరిగి, జీవం కృపావరములు ఈ రెండిట్లో కూడా వాళ్ళు భర్తలతో పాలివారై ఉన్నారు. అంటే పాలివారై ఉండడం అంటే ఏంటి? పాలు పంచుకున్నవారు అని కదా. అంటే వాళ్ళు కూడా వీళ్ళతో సమానులే అని కదా. వాళ్ళిద్దరూ దేవుని యొక్క ఆయన రాజ్యంలోనికి ప్రవేశించినప్పుడు, జీవంలోనికి ప్రవేశించినప్పుడు, ఆ జీవం పురుషునికి ఏ విధంగా ఉంటుందో స్త్రీకి కూడా అదే విధంగా ఉంటుంది. కృపావరములు పురుషునికి ఏ విధంగా ఉంటాయో స్త్రీకి కూడా అదే విధంగా ఉంటాయి, సమముగానే ఉంటాయి. వాళ్ళిద్దరూ దేవుని రాజ్యంలోనికి ప్రవేశించినప్పుడు దేవుని యొక్క సేవ మొదలు పెడితే వాళ్ళకి దేవుడు జ్ఞానం ఇస్తాడు. పురుషుడికి కూడా తన సొంత జ్ఞానంతో ఏమి దేవుడి సేవ చేయలేడు ఎవడో. దేవుడు జ్ఞానం ఇస్తేనే దేవుని సేవను చేయగలుగుతారు కదా. దేవుని జ్ఞానం ఇవ్వకుండా ఏ వ్యక్తి కూడా దేవుని యొక్క మర్మాలను వివరించలేడు, దేవుని యొక్క మర్మాలని వివరించలేడు. స్త్రీ అయినా పురుషుడైనా దేవుని యొక్క జ్ఞానం పొందుకునే అది వివరించగలగాలి కదా. ఇందులో ఎవరు గొప్పదనం లేదు, ఇద్దరు ఒకటే, ఎవరికి అతిశయానికి కారణం లేదు. దేవుడు ఎప్పుడైతే మనని ఆయన రక్తం కాచి మనల్ని రక్షించాడో మనకి అతిశయ కారణం అనేది లేదు. ఎందుకంటే అందరూ పాపులమే. ఆయన మన పాప స్థితిలోంచి, మనం ఉన్న పరిస్థితుల్లో నుంచే మన బయట తీసుకొచ్చాడు ఆయన. సో ఎవరికి అతిశయ కారణం లేని గనుక నేను ఎక్కువ నేను తక్కువ అనుకోవడానికి ఆస్కారమే లేదు. ఎక్కువ నేను తక్కువ అనుకోకుండా జత పనివారు అని అనుకుంటే ఇద్దరు కలిసి సేవ చేయడానికి ఉంటది. దేవుడు సృష్టించిన విధానం అదే. సో భార్యను భర్తని దేవుడు ఏమని పిలుస్తున్నాడు? జత పనివారు అని పిలుస్తున్నాడు. అందుకనే మనం నూతన నిబంధనలో కూడా అకులా ప్రిస్కిల్లా అనే 2 వ్యక్తులను చూసినట్లయితే వాళ్ళు ఇద్దరు కలిసి దేవుని సేవ చేస్తూ ఉంటారు కదా. దేవుని యొక్క పరిచర్యలో వాళ్ళిద్దరూ పాల్పంచుకుంటారు. ఎక్కడ చూసినా వాళ్ళిద్దరి గురించి మనం చదువుతూ ఉంటాం కదా. వాళ్ళు ఎప్పుడు కనబడినా ఇద్దరు కనబడుతూ ఉంటారు. ఎందుకు? దేవుని యొక్క సేవలో వాళ్ళిద్దరూ పరిచర్య చేశారు. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని వాళ్ళలో భేదాభిప్రాయాలు లేవు, కానీ వాళ్ళిద్దరూ కలిసి పరిచర్య చేయడం జరిగింది. వాళ్ళ జత పనివారిగా దేవుని సేవలో ఉన్నారు. భార్య భర్తల్ని దేవుడు ఎప్పుడు జత పనివారుగా పిలుస్తున్నాడు. సో ఇందులో ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ అనే లేదు. ఒకవేళ నువ్వు తక్కువ నువ్వు ఎక్కువ అనుకోకుండా మీరు వివాహం ద్వారా ఒక నిబంధనలోనికి వచ్చినప్పుడు దేవుడిచ్చిన పనిని చేయడానికి మీరు ఆలోచన చెయ్యాలి. కానీ మీలో ఇగోలు దెబ్బతినేసి పరిత్యాగ పత్రిక వరకు వెళ్ళనక్కర్లేదు. ఇగోలు దెబ్బకు తినకుండా ఉండాలి అనే వాటి విషయంలో కూడా దేవుడు అనేకమైన సూచనలు మనకి ఇవ్వడం జరిగింది. అందుకనే కదా అంటున్నాడు ఆయన, నీ పొరుగు వారిని నీవు ఏ విధంగా నీవు ప్రేమించుకుంటావో అట్టి విధంగానే నువ్వు నీ పొరుగు వారిని ప్రేమించాలి. అంతకన్నా ఎక్కువగా నేను చెప్తున్నాను, నేను నిన్ను ఏ విధంగా ప్రేమించానో అట్టి రీతిగానే నీవు నీ పొరుగు వారిని కూడా ప్రేమించానని దేవుడు చెప్తున్నాడు కదా. మరి అంత విపరీతంగా ప్రేమిస్తే నువ్వు ఎందుకు నీ భార్యను సహించుకోలేవు? నువ్వెందుకు నీ భర్తను సహించుకోలేవు? సహించుకోగలం కదా. దేవుడిచ్చిన ఆ ఇన్స్ట్రక్షన్ ఒకవేళ ఫాలో అయితే మనకున్న జబ్బు పోద్ది కదా. మరి జబ్బు పోవట్లేదంటే దాని అర్థం ఏంటి? దేవుడిచ్చిన ఇన్స్ట్రక్షన్నే మనం ఫాలో అవట్లేదని మనం అర్థం చేసుకోవాలి. పరిత్యాగ పత్రిక వరకు వెళ్ళక్కర్లా, దేవుడిచ్చిన ఇన్స్ట్రక్షన్ మనం ఫాలో అయితే సరిపోతుంది. చాలా మంది పాస్టర్లు చాలా మంది ఈ జంటలకి కౌన్సిలింగ్లు ఇస్తూ ఉంటారు. మనం ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా, ఎన్నిసార్లు ఎంతమంది పాస్టర్లు ఎవరికి కౌన్సిలింగ్ ఇచ్చినా దేవుని ఇన్స్ట్రక్షన్ వాళ్ళు ఫాలో అవ్వతే ఆ కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. కౌన్సిలింగ్ ఎండింగ్ అంటూ ఉండదు. కౌన్సిలింగ్ జరుగుతుంది, ఇంటికి వెళ్తారు, కొంచెంసేపు 10 నిమిషాలు బాగుంటారు, ఆ తర్వాత మళ్ళీ కొట్టుకోవడం మొదలెడతారు. ఎందుకు? వాళ్ళ పునాదులు సరిగా లేవు.
దేవుడిచ్చిన ఇన్స్ట్రక్షన్ వాళ్ళు ఫాలో అవడానికి వాళ్ళు ఇష్టపడతలేదు. ఇష్టపడితే ఇంత ప్రాబ్లం రాదు. ఆ ప్రాబ్లమ్స్ అక్కిల ప్రిస్కిల్లాలో లేవు కనుక వాళ్ళిద్దరూ దేవుని యొక్క ఆ గొప్పతనాన్ని తెలుసుకున్నారు. సమస్తమైన జ్ఞానము, సమస్తమైన అధికారము దేవుడి నుంచి మాత్రమే వస్తుంది అనే ఆ సీక్రెట్ వాళ్ళు తెలుసుకున్నారు కనుక వాళ్ళలో ఏ విధమైన భేదాభిప్రాయాలు లేవు. చక్కగా దేవుని యొక్క సేవం చేసేశారు. దేవుడు భార్య భర్తలు ఏమని పిలుస్తున్నాడు? జత పనివారుగా పిలుస్తున్నాడు. గుర్తుపెట్టుకోవాలి, మనందరం క్రీస్తునందు మనందరం సంపూర్ణమై ఉన్నాము అనే వాక్యాన్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎదుటి వ్యక్తిని మనం ఘనముగా ఎంచాలనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నిన్ను వలే నీ పొరుగు వారిని నీవు ప్రేమించాలనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నీ భార్య నీవు ఏక శరీరం కదా, నీ పొరుగు వారు ఎవరు లేరు ఇక్కడ. నీ భార్యని నువ్వు తొక్కేద్దాం, అనిసేద్దాం అనుకుంటున్నావేమో, లేకపోతే నీ భర్తను నువ్వు కొట్టేద్దాం, ఎరగదీసేద్దాం అనుకుంటున్నావేమో. నీ రక్షణ, నీ భార్య రక్షణ వేరు వేరు కదా. నువ్వు రక్షించబడ్డావు కదా, నీ భార్య ఏమి రక్షించబడదు. నీ భార్య రక్షించబడింది కదా అని నేనేం రక్షణ పొందేస్తాను నువ్వు అనుకోకూడదు. ఎందుకంటే ఎవరికి వారు దేవుని దగ్గర సమాధానం పొందుకోవాలి కదా. మీరు రక్షణలు సెపరేటే కదా. ఎదుటి వ్యక్తిని మీరు ప్రేమించాలి అనే విషయాన్ని మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి కనుక భార్య భర్తల మధ్యలో పోరాటాలు రాకూడదు. దేవుడు భార్య భర్తల్ని మొదటిగా జత పనివారు అని పిలుస్తున్నాడు. దాని గురించి మనం ధ్యానించాం. రెండవదిగా ఇది ధన్యత అంటున్నాడు ఆయన. నీవు ఒక మంచి భర్తని నీవు పొందుకొని ఉంటే, ఒక మంచి భార్యని నీవు పొందుకొని ఉంటే దేవునికి ధన్యవాదాలు మనం చెల్లించాలి. అది ఆయన మనకిచ్చిన ధన్యత. వి షుడ్ బి సో థ్యాంక్ఫుల్ టు గాడ్. మనం చాలా ధన్యవాదాలు ఆయనకి చెప్పుకోవాలి. ఒకవేళ నీ భర్త నిన్ను సంరక్షించేవాడా, నీ భర్త నిన్ను పోషించేవాడా, నీ బిడ్డలను పోషించేవాడా, నీ బిడ్డలను సంరక్షించేవాడా, నీ యొక్క యోగక్షేమాలు ఆయన చూస్తున్నాడా, నిన్ను ప్రేమిస్తున్నాడా? సో యు షుడ్ బి సో థ్యాంక్ఫుల్ టు గాడ్. దేవుడికి నీవు ఎంతగానో కృతజ్ఞతలు చెప్పవలసిన అవసరం ఉంది. అది నీకు దేవుడిచ్చిన ధన్యత. ఒకవేళ నీ భార్య నీకు విధేయురాలుగా ఉంటుందా, నీ కుటుంబాన్ని ఏ విధంగా కట్టాలో తనకు తెలుసా, దేవుడి చిత్త ప్రకారం తన కుటుంబాన్ని కట్టుకుంటుందా, నీ పిల్లల్ని చక్కగా పెంచుతుందా, దేవుని సన్నిధిలో వాళ్ళు నడిపిస్తుందా, దేవుడు నీకు ఇచ్చిన ధన్యత. దాన్ని బట్టి నీవు దేవుడికి ధన్యవాదాలు తెలియచేయాలి కదా, ఎంతో కృతజ్ఞతలు తెలియచేయాలి. నీ భార్య అవిశ్వాసరాలు అయితే, ఒకవేళ నీ భర్త అవిశ్వాస అయితే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ధన్యత కాదా? అంటే మనం ఎక్కడన్నా తప్పు చేసామా? పెళ్లి చేసుకునేటప్పుడే దేవుని చిత్తానుసారంలో లేకుండా మన ఇష్టం వచ్చినట్టు మన సొంత కోరికలతో మన ఇష్టానుసారంగా మనం పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డామా? దేవుడు పెళ్లి విషయంలో ఏమని చెప్తున్నాడు? దేవుని ఎరుగని వారి జోలికి వెళ్ళకూడదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. నువ్వు పెళ్లి చేసుకుంటున్నప్పుడు విశ్వాసి అయి ఉన్న వ్యక్తిని చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే దేవుడు ఆయన ఒక నిబంధనలోనికి మిమ్మల్ని తీసుకొస్తున్నప్పుడు మీరు ఆయన పిలిచిన పిలుపులో జతపనివారుగా ఉండాలి కనుక, అది దేవుడు మీకు ఇస్తున్న ధన్యత కనుక, ఆ ధన్యతను పోగొట్టుకోకుండా ఉండాలంటే దేవుని చిత్తానుసారమైన పెళ్లికి మీరు అంగీకరించగలిగి ఉండాలి. అంటే మనం అందం చూసో, జాబ్ చూసో, వెనకాల ఉన్న ఆస్తిపాస్తులను చూసో పెళ్లి చేసుకున్నాం అనుకోండి, మన పరిస్థితి ఎట్లా ఉంటుంది? 1 పేతురు 3వ అధ్యాయంలో ఉన్నట్లుగా ఉంటుంది. 1 పేతురు 3వ అధ్యాయం చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. ఒకవేళ అవిశ్వాసిని నువ్వు పెళ్లి చేసుకుంటే కనుక, అవిశ్వాసి అయి ఉంటే కనుక, నీవు దేవుడిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ దేవుడు నిన్ను ఆత్మానుసారంగా నడుచుకోమన్నప్పుడు ఏ విధంగా అయితే నీలో ఆత్మఫలాలు వృద్ధి చెందుతాయో, ఆ ఆత్మఫలాలు క్రియల రూపంలో బయటకు కనబడితే గనక నీ యొక్క ప్రవర్తనను బట్టి నీ భర్త మారే అవకాశం ఉంది, నీ యొక్క ప్రవర్తనను బట్టి నీ భార్య మారే అవకాశం ఉంది అని చెప్తున్నాడు. అది స్ట్రగులే. ఎందుకు? ముందు మనం చెప్పిన మాట వినలేదు కదా. అందుకు ఒకవేళ పెళ్లి చేసుకున్న తర్వాత
నీవు మారి ఇంకా నీ భర్త మారకపోతే అప్పుడు దేవుని యొక్క కృప విస్తారంగా ఉండే అవకాశం కూడా ఉంది. అంటే తెలిసి తప్పు చేసినోడికి తెలియక తప్పు చేసినోడికి తేడా ఉంది కదా. సో ఎవరికైనా దేవుని దగ్గర నేర్చుకున్న విషయాల్ని మన జీవితాల్లో మనం అవలంబిస్తున్నప్పుడు దాని ద్వారా వచ్చే ఫలం ఏదైతే ఉందో ఆ ఫలం క్రియల రూపంలో మన ఎదుటి వ్యక్తులకి కనబడితే గనక ఖచ్చితంగా మన యొక్క ప్రవర్తనను బట్టి మన తోటి వారు మారే అవకాశం ఉంది. అదే ఆరాధనని మనం రోమీలకు రాసిన పత్రిక 12:1-2 మనం చదువుకుంటాం కదా. నిజమైన ఆరాధన ఏంటి? మనమే మన యొక్క ప్రవర్తనే ఎదుటి వ్యక్తులకి దేవుణ్ణి కనపరిచే విధంగా ఉండాలి. అది నిజమైన ఆరాధన కదా. అదే విషయాన్ని ఇక్కడ మనం అవలంబిస్తే కనుక ఖచ్చితంగా మన తోటివారు అంటే మన భర్త మన భార్య అవిశ్వాసి అయితే మారే అవకాశం ఉంది. మీ ద్వారా వాళ్ళ రక్షణలోకి వచ్చే అవకాశం ఉంది. దేవుని చిత్తంలో చేసుకున్నట్లయితే దేవుని చిత్తానుసారంగా దేవుడు ఏ విధమైన లక్షణాలు కలిగి ఉన్న వారిని చేసుకోమని చెప్తున్నాడో వాళ్ళు చేసుకుంటే కనుక కొద్దిగా సాఫీగా వెళ్ళే అవకాశం ఉంది. అంతేగాని ఏదో తిట్టాడనో కొట్టాడనో లేకపోతే మనకి ఏదో ఇబ్బంది కలిగిందనో లేకపోతే అది సరిగ్గా వంట పెడతలేదనో ఇలా ప్రతి చిన్న విషయానికి విడాకులు అనేది దేవుడు ఒప్పుకోడు. అది ఎంత పెద్ద విషయమైనా విడాకులు అనే దాన్ని దేవుడు ఒప్పుకోవడం లేదు అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే మార్కు సువార్త 10:9 మన 8-9 చూసినట్లయితే 6-9 వరకు దేవుడు సృష్టి ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసెను. ఈ హేతు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును. వారిద్దరూ ఏక శరీరమై ఉందురు కనుక వారిక ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను. సో మనం పరిత్యాగ పత్రికను గురించి ఆలోచిస్తున్నామంటే మన దాని అర్థం ఏంటి? దేవుణ్ణి వ్యతిరేకిస్తున్నామని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు? 9 కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను. ఒకవేళ వేరుపరిస్తే అది ఏ విధంగా వేరుపరచబడాలి? భర్తో లేక భార్యో ఒకవేళ వాళ్ళు చనిపోతే గనక వాళ్ళకున్న ఆ నిబంధనలోంచి వాళ్ళు బయటకు వస్తారు. అప్పుడు వేరే పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. అంతే తప్ప దేనికి పరిత్యాగ పత్రిక అనేది రాకూడదని దేవుడు చెప్తున్నాడు. ఇందాక మనం చూసాం కదా, ఇర్మియా గ్రంథం 3:1 అనేకమైన విటకాంట్ర చేత వ్యభిచారం చేసిన తిరిగి నా దగ్గరికి రమ్మని నేను అంటున్నాను అని ఇజ్రాయేలుతో దేవుడు చెప్తున్నాడు. ఆయనకున్న దీర్ఘశాంతం లక్షణం మనకు కూడా ఉండాలి కదా. దేవుడు ఇచ్చాడా పరిత్యాగ పత్రిక? లేదు కదా. దేవుడు ఒకవేళ పరిత్యాగ పత్రిక ఇస్తే మానవ జాతి కనపడదు. దేవుడు ఒక పరిత్యాగ పత్రిక ఇస్తే గనక మానవ జాతి అనేది కనబడదు. దేవుడికి లేని ఆ లక్షణం మనకెందుకు? దేవుడు పరిత్యాగ పత్రికను వద్దు అని చెప్తున్నాడు. మనం వాక్య సారాంశం సత్యం గనుక వాక్య సారాంశాన్ని మనం అర్థం చేసుకోవాలి గనుక దేవుడు ఏమని చెప్తున్నాడు? పరిత్యాగ పత్రికని వద్దు అని చెప్తున్నాడు. సో దయచేసి ఈ విషయంలో దేవుడి చిత్త ప్రకారం నడుచుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు వచ్చే సిచ్యువేషన్స్ పరిత్యాగ పత్రిక వరకు దారి తీస్తుంటే మీరెక్కడో దేవుడి దగ్గర పడిపోతున్నారనే విషయాన్ని గుర్తు చేసుకొని ఆ ఏరియాను సరి చేసుకుంటే దీర్ఘశాంతం అనేది మీకు రావడానికి అవకాశం ఉంది కదా. తిరిగి మీ తోటి వ్యక్తితో సత్సంబంధం కలిగి జీవించే అవకాశం ఉంది. మీ ప్రవర్తన బట్టి తన రక్షణలోనికి తీసుకొచ్చే అవకాశం ఉంది. సో దయచేసి దేవుడిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అవుతే గనక మనకున్న జబ్బు పోతుంది గనుక దేవుడిని ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవుదాం. పరిత్యాగ పత్రిక అనే దానికి వెళ్ళొద్దు. దేవుడిచ్చిన మంచి వాక్యాన్ని బట్టి ఆయనకు వందనాలు చెల్లించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధ వందనాలు, స్తోత్రములు తండ్రి. ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు అయ్యా. విన్న ప్రతి ఒక్కరూ నీలో స్థిరపడి కట్టబడి అయ్యా నీ వాక్యాన్ని అర్థం చేసుకొని నీవిచ్చిన తండ్రి ఆ పిలుపుకు తండ్రి తగినట్లుగా చెతపనివారిగా
వాళ్ళు ధన్యత కలిగి నీ సన్నిధిలో ఉండడానికి కృప చూపించమని, వాళ్ళలో తండ్రి నాయన వస్తున్న ప్రతి తప్పుడు ఆలోచన తీసివేసి నీలో తిరిగి కట్టబడి ఆ జ్ఞానం నుంచి తొలగించి నీ జ్ఞానంతో నడిపించమని, మీ ఆత్మతో నడిపించమని సమస్తమును నీ చేతులకు అప్పగించుకుంటూ పరిశుద్ధమని యేసయ్య పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.